ఆవేశం ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాలు ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగదు. వారు మళ్ళీ పునరాలోచించుకోవాలని చెప్తా ఉన్నా. నేను బహుశా ఆయన చిరంజీవి గారికి రక్తం పంచుకున్న తమ్ముడైతే కావచ్చు, కానీ చిరంజీవి గారికి రాజకీయ తమ్ముళ్ళం మేమంతా ఉన్నాం, దళితులంతా ఉన్నాం. ఆయన నాయకత్వంలో చిరంజీవి గారి నిజమైన వారసులుగా చిరంజీవి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమంతా సామాజిక న్యాయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమన్వయం గురించి పోరాటం చేస్తా ఉన్న తరుణంలో ఆ అంశాన్ని పక్కన పెట్టి కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం వెనకాల ఏ శక్తులు ఉన్నాయో మరి ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీని ఏ మాట అనలే, బీజేపీ పార్టీని ఏ మాట అనలా. దీని వెనకాల ఎవరున్నారని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు, మేము అనుకుంటా.